to volume of air by volume of voids. Volume of air by volume of voids into 100. Into 100. So air content equals to volume of air by volume of voids into 100. Into 100. అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. అంటే ఒకవేళ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కనుక 0 అయింది అనుకోండి, అప్పుడు ఎయిర్ కంటెంట్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఎయిర్ కంటెంట్ 0 ఉంటుంది. ఎయిర్ కంటెంట్ 0 ఉంటుంది. రైట్. ఒకవేళ ఎయిర్ కంటెంట్ ఒకవేళ అది డ్రై సాయిల్ అయింది అనుకోండి, డ్రై సాయిల్ అయింది అనుకోండి, అప్పుడు వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ 100 అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ 100 అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అనేది మొత్తంగా కలిపి ఎలా చెప్తాము? వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, ఈ రెండు కలిపి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ లోకి వస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు కొంచెం వాటర్ కనుక యాడ్ చేసావు అనుకో, అప్పుడు వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అని అవుతుంది. సో ఎయిర్ కంటెంట్ అనేది 100 ఎప్పుడు అవుతుంది అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఈక్వల్ టు 100 అయినప్పుడు. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఈక్వల్ టు 100 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ వాల్యూ అనేది ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అవుతుంది అనమాట. సో వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఎప్పుడైతే 100 అయిందో, ఎయిర్ కంటెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎయిర్ కంటెంట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అంటే అర్థం ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కంటెంట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఈ రెండు ఈక్వల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి 100 కింద మనకి వస్తుంది. సో ఎయిర్ కంటెంట్ అనేది జనరల్ గా మనం ఏం చెప్తాం? ఎయిర్ కంటెంట్ అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ లో ఇంకా ఎయిర్ కంటెంట్ ఇంకెంత ఉంది అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. అంటే వాల్యూమ్ ఆఫ్ జనరల్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఉన్నాయి. నువ్వు కొంత డ్రై సాయిల్ అయితే ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఈక్వల్ టు 100. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఈక్వల్ టు 100. అప్పుడు ఏమవుతుంది? నీకు మొత్తం ఎంత అయితే ఎయిర్ ఉందో అదంతా కూడా ఎయిర్ కంటెంట్ లోకి వస్తుంది. అంత ఫుల్ గా వాటర్ ఎయిర్ ఉంది అనుకోండి, ఎయిర్ కంటెంట్ అనేది ఫుల్ గా ఉన్నట్లు లెక్క అనమాట. అంటే 100% మనకి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అనేవి ఉంటాయి అనమాట. వాయిడ్స్ అనేవి మనకి ఉంటాయి. అలా కాకుండా వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది అసలు లేకుండా అయింది అనుకోండి, 0 అయింది అనుకోండి, అప్పుడు ఎయిర్ కంటెంట్ కూడా 0 అయిపోతుంది. ఎయిర్ కంటెంట్ కూడా, ఎందుకంటే అది ఎయిర్ అయినప్పుడు ఎయిర్ కంటెంట్ కూడా 0 అయిపోతుంది. ఎయిర్ కంటెంట్ కూడా మనకి 0 అయిపోతుంది. సో దాట్ మనకి ఎయిర్ కంటెంట్ AC ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఇంటూ 100. సో ద రేంజ్ ఆఫ్ ఎయిర్ కంటెంట్ ఈక్వల్స్ టు 0 less than or equal to air content less than or equal to 1. Less than or equal to 1. Less than or equal to 1. Sorry, 100. 100.